నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉండగా వైసీపీ నేతలందరూ కూడా పేటరేగిపోయిన సంగతి మనకి తెలిసిందే. మరి 2024లో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత ఈ సీనియర్ నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొందరు హాస్పిటల్ బాటను పట్టగా మరికొందరు అసలు దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు కూడా తీసుకోవడానికి వారు ముందుకు రావట్లేదు. మరి మొత్తానికి అసలు వైసీపీ నేతల సంగతి ఏ విధంగా మారనుంది, అసలు వైసీపీ పార్టీ ఏ విధంగా ఉండనుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేలి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూస్తున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, ఇంకా పలువురు నేతలందరూ కూడా ప్రస్తుతం అఘాతంలోకి వెళ్ళిపోయారు. సార్ కాకాని అయితే నేను అఘాతంలోకి వెళ్ళలేదు, ఉగాది చేసుకున్నాను అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేశారు. మరి ఈ రోజు నోటీసులు ఇద్దామంటే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేరు. సార్ ఏంటి సార్? ఇంకా మనం చూసుకున్నట్లయితే పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ప్రభుత్వంపై అయితే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా కొడాలి నాని కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, వీళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. ఏంటి, ఏమంటారు? అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండనుందంటారు? అంటే మీకు ఏమవుద్దంటే అండి, కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, కొన్ని నేరాలు, కొన్ని ఘోరాలు ఈ చేసినప్పుడు ఆ పరిణామాలు గుర్తురా వాళ్ళకి. ఇందులో కొంతమందికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయేమో అని అనుమానాలు ఉన్నా, ఇప్పుడు ఉన్నా కూడా ఛానల్ ఉంటాడేమోలే అన్న పొరపాటు పడి కొన్ని తప్పులు చేశారు, కొన్ని మాటలు మాట్లాడారు, చాలా నేరాలు చేశారు. ఇప్పుడు కాకన గోవర్ధన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడు, మొన్న కూడా మాట్లాడాడు, పెద్ద వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాడు. అలాగే పేరు నాని నా ఇంటికి కూడా పేకలేరు ఇలాంటివి మాటలు మాట్లాడాడు. మా ఉద్యోగం పోయింది, ఏం చేస్తారో చేస్తే జైల్లో పెడతారు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అయితే నిజంగా నాకు ఆరోగ్యం బాగోలేదేమో మరి చెప్పలేం. ఇప్పుడు వీళ్ళ నేపథ్యం, వీళ్ళ అబద్ధాల చరిత్ర వల్ల అనుమానిస్తున్నారు, కానీ నిజంగానే అనారోగ్యం అయి ఉండొచ్చు. అదంత సీరియస్గా స్పెషల్ ఫ్లైట్ కట్టబట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్లో ఎవరికి గట్ట చూపించుకుని ఉంటాడు. అతను డ్రింకింగ్ అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ అవన్నీ మొత్తం రోగాలన్నీ ఒకేసారి తిరగబెట్టేసినాయి అనుకుంటున్నాను. కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, షుగర్ కూడా ఉండి ఉంటుంది. అతను బాగా మనిషి తేగతొక్కలాగా అయిపోయాడు. ఇదివరకు దిట్టంగా బాగానే ఉండిపోయాడు. ఈ మధ్యన ఎలా కనపడుతున్నాడంటే, ఇప్పుడు పిడుగు పడతాయి కదా, పిడుగు పడిన టెంకాయ మాన్లాగా అయిపోయాడు. పిడుగు పడింది అదో రకంగా అయిపోద్ది చెట్టు, అలాగే అయిపోయాడు మనిషి. ఇదివరకు మంచి దిట్టంగా ఉండి కూడా రోజా గారు కూడా అలా చూసేది, ఈ మనిషిని భలే ఉన్నాడు రా అన్నట్టుగానే. అలాంటి మనిషి అందరికీ కూడా మంచి దిట్టంగా బాగా కనిపించాడు. గడ్డం మనిషి ఆజానుబాహుళ్లాగా ఉండేవాడు. ఆ మనిషి వీక్ అయిపోయాడు బాగా. ఈ అనారోగ్యం పాలయ్యి ఉండొచ్చు. గుట్టకాలు గట్ట చేస్తాడు కదా, అక్కడ శుభ్రంగా ఉన్న సచివాలయంలో కూడా ఉమ్మేసేసాడు అతను. అసలు అది పాలమని అలా ఆగదు, ఎక్కడో చోట వేస్తారు ఉమ్ము. పోలే అనారోగ్యం పాలైన గురించి మనం మాట్లాడలేం, కానీ పెద్దిరెడ్డికి ఏమో ఆ బాత్రూంలో జారిపడ్డాడు. డెఫినెట్గా ఆ వయసులో జారిపడతాం ఉంటుంది. వీళ్ళు పనిగట్టుకుని కేసులు తప్పించుకోవడానికి కాదేమో అనిపిస్తుంది, కానీ కొన్ని చూస్తుంటాను మనం వస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి మన ఆన్ చెయ్యి ఇరిగిపోయిందండి, నేను దగ్గరుండి చూసుకుని కట్టులే కట్టాలి, కాళ్ళు వేసుకోవాలన్నట్టుగా ఏదో బెయిల్ పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. ఇల్లే కాదు, ఇప్పుడు ఈ మధ్యన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సిదిరి అప్పలరాజు పోలీసుల మీద తిరగబడి చిన్న చిన్న ధర్నాలే చేస్తా మీ అంత చూస్తాం, పోలీసు రాజ్యం నడుస్తుంది. పేపర్లు అయితే ఏం రాశారు తెలుసా? 23, 24 మధ్యలోనంట ఈ దేశంలోనే ఏపీ పోలీస్ నెంబర్ 1గా వచ్చింది, ప్రతిష్ట పెరిగిందని రాశారు వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీస్ ప్రతిష్ట దిగజారినంత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ దిగజారలేదు. ఏపీ పోలీసులు అలాంటి. ఇప్పుడు గంగాధర్ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఉన్నాడా, ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసులే పెట్టాడు, పొంగునూరు అల్లర్లో నాటిల్లోనూ. ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అలాంటి తప్పుడు కేసులు పెట్టాడు. ఇవాళ ఆయన పనితీరు చూడండి ఎలాగుందో. ఒక ఆఫీసర్కి చట్టాన్ని తన పని తను చేసుకో, నీ పని నువ్వు చేసుకోబోయా అని వాళ్ళకి విడిచిపెడితే ఇలా చేస్తారు. వాళ్ళ మీద కూర్చుంటే మనకి ఎత్తుకొచ్చి కూడా రా బాబు వాళ్ళతో పాటు ఎంత కొంత పడతారని వాళ్ళు పని చేసి పెడతారు. ఆ వ్యత్యాసం ఉంటుంది. ఆఫీసర్లకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గోడలు దూకి ఉన్నవాళ్ళు నిల్చున్న పళంగా పట్టిపోయారు. ఒక మహిళ బట్టలు మార్చుకుని వస్తానంటే కూడా, నైట్ డ్రెస్లో ఉంటారు కదా పడుకున్నప్పుడు, నేను బట్టలు మార్చుకొస్తానంటే కూడా ఒప్పుకోలేదు. అంత దారుణంగా వ్యవహరించారు. అసలు వాళ్ళన్నీ చూసాం.
ఒక ఆఫీసరు అమరావతి రైతుల మహిళలు పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే ముళ్ళకంచెలు వేసేసారు దారిలో. మెడలో రైతు కండువా వేయడానికి కుదర తీసేయమని చెప్పారు. ఒక ఇటుక పట్టించి కొట్టేస్తాను చూసాడు ఒక ఎస్పీ గారు. ఒక ఆయన అయితే పొత్తుకడి మీద దండేసాడు ఒక మహిళలు. మామూలుగా మహిళలు మాట అంటమే తప్పు అనుకుంటాం, కాబట్టి వాళ్ళు కొడతామే తప్పు అనుకుంటాం. అటువంటిది పొత్తుకడి మీద దండేసాడు అటు బుద్ధి లేకుండా ఒకడు బూట్కాలతోటి. వాళ్ళిక కేసు పెట్టలేదు వాళ్ళు తెలుసా. నేను కేసు పెట్టమని అడుగుతుంటే కూడా వాళ్ళు ఎవరు పెడతలేదు. ఆడు తప్పించేసుకున్నాడు. కేసు పెట్టాలి, సుమోటోగా కూడా స్వీకరించరు. ఎందుకంటే మీరు వీళ్ళు కూడా అలా కేసులు ఎలా పెడుతున్నారంటే మీరు బెయిల్ ఎట్టుకుంటే పర్లేదు, బెయిల్ ఎట్టుకునేదాకా అరెస్ట్ చేయమన్నట్టు చూస్తున్నారు. అంటే మితిమీరిన ప్రజాస్వామ్యం ఇప్పుడుంటే అప్పుడు అంత నియంతృత్వం నిరంకుశత్వం. అంటే క్వైట్ ఆపోజిట్. వీళ్ళు ఇంత పద్ధతిగా వ్యవహారం చట్ట ప్రకారం వెళ్తున్నా కానీ వీళ్ళు దాక్కుంటున్నారు. అంటే వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు ఎంత దారుణమో వాళ్ళకే తెలుసు. అర్థమైందా మీకు పాయింట్? అది వాళ్ళు దాక్కోవడానికి కారణం ఏంటంటే ఇంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నా గోడలు దూకొచ్చి అరెస్ట్ చేసి పరిస్థితి లేకపోయినా సరే దాక్కోవాల్సిన అవసరం వచ్చిందంటే వాళ్ళు చేసిన ఘోరాలు వాళ్ళకే తెలుసు పూర్తిగా. వాళ్ళు ఎవరు కాపాడలేరని అర్థమైపోతుంది. అది కారణం. మీకు కాకాని గోవర్ధనుడైనా లేకపోతే వీళ్ళు ఎవరైనా సరే దీనివల్ల నష్టం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ వీళ్ళు మెల్లగా ఇలా మొదలెడతారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళు నిన్న మొన్న ఓవర్ యాక్షన్ చేయడా అక్కడ రాప్తాడు దగ్గర అక్కడ పోలీస్ స్టేషన్లోకి మంచి దూసుకెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఈడ్చుకొస్తున్నారని జాయిగా సాయం పెట్టి మరి లోపల ఏం చేయారో తెలియదు. పోలీసు వాళ్ళతో ఎలాగుంటుందంటే అప్పుడు ఈ మధ్యన మీమ్స్ లేకపోతే వేస్తూ ఉంటారు, యూట్యూబ్లో కూడా తిరుగుతూ ఉంటారు షార్ట్స్. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, జర రుకో అంటాడు ఒకడొచ్చి, లేకపోతే ఫ్యూ మినిట్స్ లేటర్ అని చెప్పేసి వీళ్ళు ఇలాగే వెళ్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు. ఆ టైప్లో చూస్తుంటే లోపలేమో మంచి ఫుడ్ పెట్టేయరేమో అనిపిస్తుంది. ఫుడ్డు గుడ్డట్టు ఇలాంటివి పెట్టేయరేమో బాగానే. అతను అలాగే తోపుదూరి ప్రకాష్ రెడ్డి నేను వెళ్ళిపోయాడు పోలీసు వాళ్ళ మాక. తర్వాత మళ్ళీ జాతకం మోసుకొస్తున్నారు ఇవతలకి. అంటే లోపలికి వెళ్ళినారు, రండి మాట అని చెప్పి తీసుకెళ్ళి శోభనం కుమ్మేశారేమో అనుకుంటున్నాను నేను. సిదిరి అప్పలరాజు కానీ వీళ్ళకైనా ఇలాంటివి రౌండ్ వేస్తారేమో లోపల భయం ఉంది వాళ్ళకి. ఎందుకంటే సిదిరి అప్పలరాజు కూడా పోలీసుల మీద చాలా దారుణంగా ఎగిరాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇతని మీద కేసు ఇచ్చాను, నేను ఇలా అరెస్ట్ చేస్తానండి ప్లీజ్, నేను తెస్తానండి అని అంటారు. లోపల ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి చీమని ఎత్తలేదా, వాళ్ళకి పౌరుషం ఉండదా, వీడు ఎప్పుడు దొరుకుతాడరా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని దొరికిందా శోభ్రంగా మడతేడేస్తారు, పూతరేకులు చుడతారు చూసారా, ఇలా పరిచి నెయ్యి రాసి అందు మీద పొడి వేసి మళ్ళీ మడతెట్టే శోభ్రంగా మడతెట్టి నొక్కేస్తారు. ఆ భయం ఉంది వీళ్ళకి. రాష్ట్ర పర్యటన చేయిస్తారేమో పీటీ వారెంట్లు కట్టి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు రాష్ట్రం మొత్తం మీద కేసులు పెట్టుకునే అవకాశం ఉన్న తప్పులు చేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ రాష్ట్ర పర్యటన అన్ని జైళ్ళు చూపిస్తారు. ఏమండి ఇప్పుడు మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళారు ఇంకో గైడ్ ఉంటాడు, అక్కడ ఏం చేస్తాడు, మహాబలిపురం వెళ్ళారు ఇంకో, ఇదిగో ఈ పలానా ఇది ఇక్కడ పలానా రాజులు కట్టించారు, పలానా ఈ రాయి ఇక్కడ వీళ్ళు పలానా వాళ్ళు కూర్చున్నారు. లేదా తిరుపతి వెళ్ళారు అనుకోండి, ఇదిగో అన్నమయ్య ఇలా రాసాడు, లేకపోతే ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి ఇది పాపనాశనం శ్రీవారి మెట్టు అని చూపిస్తారు కదా తీసుకెళ్ళి. అలాగే అతనికి వీళ్ళకందరికీ ఇది కడప సెంట్రల్ జైలు, కడప అంటే దేవుని గడప, ఇలాంటివి చూపిస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారనుకో, చాలా పురాతనమైన పెద్ద ఎప్పుడుదో జైలు ఇది, వెనకాల 3 ఎకరాల అటవీ సామ్రాజ్యం ఉంది, ఇందులో మోడు మొక్కలు అవి ఉన్నాయి, నువ్వు వ్యవసాయం చేసి మోడు పళ్ళు అవి పంచి రోడ్డు మీద పెట్టి అమ్మొచ్చు, నీకు ఆ ఛాన్స్ ఇస్తారు. లేదా పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్లో పని చేస్తారంటే పెట్రోల్ బంక్లో కూడా పని చేయనిస్తారు. ఇలాగే గైడ్లాగా చెప్పుకుంటూ అన్ని జైళ్ళు చూపిస్తారు. ఇంకొక ఏదైనా ఇప్పుడు విజయవాడ లేకపోతే గుంటూరు వచ్చింది, ఈ సబ్జెలు బాగోదు ఇక్కడ దోమలాగి కుట్టేస్తాయని చెప్తారు. ఇలా అన్నీ ఉంటాయి, అర్థమైందా? కాబట్టి ఆ భయం ఉంది వాళ్ళకి. జైలుకి వెళ్ళినా అన్నాళ్ళు పెడతారు, వీళ్ళు అన్నాళ్ళు భరించలేరు కదా, ఎప్పుడో కూడా బెయిల్ వస్తుంది. ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు కూడా 60 రోజులకు బెయిల్ వస్తుంది, వీళ్ళకి వస్తుంది. కానీ వీళ్ళు ఎంత బ్యూరువులు అంటే పిరుకోళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి భయపడిపోతున్నారు. ఒకదానికోటి ఎన్ని కేసులు పెట్టేస్తారో, ఒక దాంట్లో బెయిల్ తెచ్చుకున్నా 2 దాంట్లో వెళ్ళిపోవాల్సి వస్తాము, ఎన్నాళ్ళు ఎలా పెడతారో అన్న భయం ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అలాంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటి మాటలు సహజంగానే భయం ఉంటుంది. వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలని. నిన్న మొన్న గొడవలు చూస్తున్నాం కదా, అసలు సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా వాళ్ళు ఇష్టమైనట్టు పేటరైపోతున్నారు. వెనకాల ఆడిచ్చేదంతా జగన్మోహన్ రెడ్డి. ఏ ఇష్యూ జరిగినా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది క్రిమినల్, నేరస్తుడు, నేర స్వభావం ఉన్నవాడు. శవాల మీద సానుభూతి మీద బతుకు, వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళ బతుకు అంతా అబద్ధం, అడ్డదారి. ఇంత స్ట్రైట్గా ప్రజలు సేవ చేసి వాళ్ళకైనా కష్టపడి వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళ తరపున పోరాడి న్యాయమైన రూట్లో రహదారులు వెళ్ళి ఎప్పుడు అవకాశం చేయడం పని అతను. ఇప్పుడు కూడా అడ్డదారి, అబద్ధాలు, దుష్ప్రచారాలు, విషం కక్కడం, ఇదే. లేకపోతే పచ్చి అబద్ధాలు కాబట్టి పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పేరు వచ్చిందా అంటే
వీడు మనిషిని చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే ఆడికి రాచమర్యాదలు చేస్తే అది పోలీసింగా, మంచి పోలీసింగా. ఒక డాక్టర్ సుధాకర్ గారిని ఏరియా హాస్పిటల్లో మంచి వైద్య నిపుణుడు అతను. ఆయన ఎలాగ ట్రీట్ చేశారు చూసాం కదా. ఆయన పిచ్చోడిని చేసి చంపేశారు. ఇలా ఎంతోమందిని, వీళ్ళందరికీ మంచి పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని ఎక్కడ పడితే అక్కడ నిరోధించి, అడ్డగించి, అవరోధాలు కల్పించి ఆయన మీద రాళ్ల దాడి జరుగుతుంటే తిరిగి ఆయన మీద కేసులు పెట్టారు. ఇది మంచి పోలీసింగా? ఇవాళ మంచి పోలీసింగ్ ఉంది. ఎంత సమయం పాటించారు. నిన్న మొన్న జరుగుతున్న ఇన్సిడెంట్లు చూడండి, ఎంత ఓపికగా ఉంది పోలీసు. ఎక్కడికక్కడ ప్రజల సందేహాలు నివృత్తి చేస్తా క్యాడర్ కోరుకుంటున్నారు. టీడీపీలో కొంతమంది నాయకులు కూడా కోరుకుంటారు, తుక్కు లేపేయాలని కోరుకుంటున్నారు. ఎవరికి? వైసీపీ వాళ్ళదే. అయినా సరే అక్కడ కూడా వీళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు. కొన్ని తప్పులు ఎప్పుడు జరుగుతున్నాయి. ఏంటి, జత్వానీ కేసులోను లేదా రఘురామకృష్ణరాజు కేసులో మా వాళ్ళే ఉన్నారు కదా అని కొంచెం వదిలేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లు ఎప్పుడు పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ మంచి పేరు తెచ్చుకుంటారు, తర్వాత చెడిపోతారు. డబ్బులు అలవాటు పడిపోయారు తినేస్తానికి. జగన్మోహన్ రెడ్డి ఉండడం కూడా శోభనం కుమ్మేసుకోవచ్చు వాళ్ళు కూడా. ఆడు తినేస్తారు, వీళ్ళని తినేస్తారు. చంద్రబాబు గారు నేను పడుకోను మిమ్మల్ని పడుకొని ఉన్నట్టు ఆయన తీసుకొని వీళ్ళని తీసుకొని ఇవ్వడం, ఇది సమస్య. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.